వెల్కమ్ బ్యాక్ టు శాన్విశ్రీ లెర్నింగ్ వరల్డ్. ఈరోజు మనం శని త్రయోదశి గురించి తెలుసుకోబోతున్నాము. శని త్రయోదశి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజు. శనివారం రోజున త్రయోదశి తిథి, ప్రదోష తిథి కలిసి రావడాన్ని శని త్రయోదశి లేదా శని ప్రదోషం అని పిలుస్తారు. ఈ రోజున చేసే పూజలు, దానాల వల్ల శనిదేవుని అనుగ్రహం చల్లారి శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. శని త్రయోదశి యొక్క ముఖ్య ప్రాముఖ్యత మరియు విశిష్టతలు కింద వివరించబడ్డాయి. శివ శని దేవుళ్ళ సమ్మేళనం, శివకేశవుల అనుగ్రహం. శనివారం శనీశ్వరునికి మరియు విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు కాగా త్రయోదశి తిథి పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున ఇద్దరు దేవుళ్లను పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయి. ప్రదోషకాల పూజ. శని త్రయోదశి రోజు సాయంత్రం వచ్చే ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల సకల కష్టాలు, దోషాలు తొలగిపోతాయి. శని దోషాల నుండి విముక్తి. ఏలినాటి శని నివారణ. ఏలినాటి శని నివారణ. జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లేదా శని మహాదశ నడుస్తున్న వారికి ఈరోజు ఒక సంజీవని లాంటిది. గ్రహపీడ నివారణ. శని త్రయోదశి నాడు శనిదేవునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో అడ్డంకులు, కోర్టు సమస్యలు మరియు అనారోగ్య బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. కర్మఫలాల ప్రక్షాళన. న్యాయాధికారి శని. శనీశ్వరుడిని కర్మ ఫలదాత ఏమంటారు? కర్మ ఫలదాత అని పిలుస్తారు. అంటే మనం చేసే మంచి చెడుల పనులకు తగిన ప్రతిఫలాన్ని ఆయనే ఇస్తాడు. పాప పరిహారం. ఈ రోజున చేసే ఉపవాసం, జపం గత జన్మల పాపాలను మరియు కర్మబంధాలను తొలగించి మోక్ష మార్గానికి దారి తీస్తుందని స్కంద పురాణం చెబుతోంది. ఈ రోజున ఆచరించాల్సిన ముఖ్యమైన విధులేమిటి? శనిదేవుని ఆగ్రహం కోసం భక్తులు ఈ క్రింద ఆచారాలను పాటిస్తారు. తైలాభిషేకం. శనిదేవుని ఆలయానికి వెళ్ళి నల్ల నువ్వుల నూనెతో తైలంతో అభిషేకం చేయడం ఎంతో శ్రేష్టం. నువ్వుల దీపం. నల్లటి వస్త్రాలలో నల్ల నువ్వులను మూటగట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. కాకులకు ఆహారం. శనిదేవుని వాహనమైన కాకులకు అన్నం లేదా నువ్వుల లడ్డులను తినిపించడం వల్ల శని బాధలు తగ్గుతాయి. దాన ధర్మాలు. పేదవారికి నల్లటి దుస్తులు, చెప్పులు లేదా
అన్నదానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. తెలుసుకున్నాం కదండి శని త్రయోదశి గురించి. ఇది మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.